సార్ అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్. లాస్ట్ నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేయించింది. ఎవరు? రేణుక. ఆ మహిళకి ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్నీ బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండా లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు, లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఇది చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు, దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి, దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్గా ఉండండి మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడిని వదలొద్దండి. ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడిని అయితే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. అవునండి, అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించింది మేమైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒరిజినల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ని వద్దు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు మాడిఫికేషన్ కంప్లైంట్ని సైన్ తీసుకొని ఈరోజు పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. దానికి ఖచ్చితంగా యాడ్ అండ్ సెక్షన్స్ కూడా, ఎందుకంటే దాంట్లో లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి క్లియర్ కట్గా కంటెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు కంటెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదో, ఆ సెక్షన్స్ పెట్టలేదో విడోన్నో ఈరోజు మేము ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాము. లైఫ్ థ్రెట్ అయితే ఉండడం మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈవిడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కార్లో వెళ్ళేటప్పుడు ఈవిడ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ ఉన్నారు, ఆ కార్లో కూడా ఉన్నారు. తర్వాత కిరణ్ రాయల్ గారు కూడా ఈవిడతో ఎవరితోనో చెప్పించేసి నువ్వు కానీ వీడియో ఇలా రిలీజ్ చేస్తే నేను నీకు అప్పుడే బెయిల్ ఇప్పిస్తాం చేస్తామనంటే, కానీ ఆవిడ ఏది స్పందించలేదు. కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి ఈరోజు ఆమెది ఎఫ్ఐఆర్లో ఎక్కడే కానీ ఆ కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాము. జైపూర్కి సంబంధించిన ఎఫ్ఐఆర్లో ఈవిడ పేరు లేదు. ఈవిడ పేరు రావడానికి రీజన్ కూడా మీకు చెప్తాను. అందులో గోపాల్ సింగ్, తర్వాత ఇంకొక ఎక్స్ అనే పేరు, ఈ గని, అబ్దుల్ గని అనే పేరు ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి. వాళ్ళ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీళ్ళ పేరు, ఈమె పేరు పెట్టడానికి రీజను ఈ గని అనే అకౌంట్ నుంచో లేకపోతే XYZ ఈయన చుట్టుపక్కల ఉన్న అకౌంట్ నుంచి ఎవరైతే బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయో ఆ డబ్బులు థర్డ్ పర్సన్కి వచ్చాయి కాబట్టి ఈ నేమ్ యాడ్ చేయడం జరిగింది. ఇది మేము మెజిస్ట్రేట్ దగ్గర క్లియర్ కట్గా చెప్పిన తర్వాత ఫైల్ మొత్తం మెజిస్ట్రేట్ చూసిన తర్వాత అక్కడ ఆమె అన్ని అబ్జర్వ్ చేశాక రూల్స్ని ఎక్కడ రూల్ ఆఫ్ లాని పాటించలేదు, తీసుకురావడంలో కానీ లేకపోతే ఈమె పేరు చేర్చడంలో కానీ ఏ దాంట్లో కూడా పాటించలేదు అని చెప్పేసి క్లియర్ కట్గా అక్కడ అర్థమైన తర్వాతనే అక్కడ కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఇచ్చారో, ఒక డాక్టర్ అయినా కంప్లైంట్ ఇచ్చిన ఆయనే ఈవిడకి సంబంధం లేదు, ఈవిడ ఏది నాకు ఫోన్ చేయలేదు, ఈవిడ నేను అసలు ఏ రోజు గురించి కలవలేదు, మాట్లాడలేదు, చేయలేదని క్లియర్ కట్గా అక్కడ జడ్జి ముందర చెప్పడం వల్లనే జడ్జి దాన్ని నమ్మి నిజాలు చూసుకొనేసి ఇమీడియట్గా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది.
అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి అని, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీకు 10,000 పెడితే 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి అని, ఇవన్నీ థర్డ్ పర్సన్స్ చేస్తున్నారు. పాపం చాలా మంది వాళ్ళకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు, కేవైసీ డీటెయిల్స్, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి అని మొబైల్ నెంబర్లు, యూపీఐ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ ఇచ్చేసి మోసపోయేది ఎవరంటే ఇచ్చేసిన వాళ్ళు మోసపోతున్నారు. ఎవరైతే అలా నమ్మించి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మీరు నమ్మి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఈ రోజు ఈ కథ, కర్మ, కర్త, డైరెక్టర్ మొత్తం ఎవరు అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అసలు వీడికి ఏవి తెలియదు. అలాంటిది ఈవిడ్ని ఇన్పార్సినేషన్స్ కింద తయారు చేసి ఈ కిరణ్ రాయల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం క్రియేటర్. అసలు డబ్బులు ఎలా వస్తాయి, ఎలా పోతాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి వెళ్తాయి, షీ డజంట్ నో. ఏదో వందల బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు కదా, ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులని ఎవరు వాడారు, ఎవరు డ్రా చేసుకున్నారు, ఈమె చెక్ బుక్లు ఎక్కడున్నాయి, ఈమె పాన్ కార్డ్స్ ఎక్కడున్నాయి, ఈమె కేవైసీ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, మొబైల్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈవిడ దగ్గర లేవు. మొత్తం ఆయన దగ్గర కస్టడీలో పెట్టుకున్నారు. ఈవిడ ఎంత నమ్మితే ఆ కస్టడీలో ఆయనకి ఇచ్చారనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ చెక్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. ఆ చెక్కులతో కానీ ఏదైనా మిస్యూజ్ చేస్తారని మాకు కూడా కొంచెం సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందరికీ లింక్ కూడా షేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవిడెన్స్ కూడా ప్రాణహాని అయితే ఉండడం మాత్రం వాస్తవమే. ఎందుకంటే మీరు అందరూ చూశారు వీడియో ఆయన రిలీజ్ చేయడం కూడా. చంపి ఆయన లోపలికి వెళ్తే 90 రోజుల్లోనో 50 రోజుల్లో బయటకు వస్తాడంట. మరి ఈయన వెనకాల ఎవరి హస్తం ఉంది, ఈయన వెనకాల ఎవరు పవర్ ఉంది, ఈయన వెనకాల ఎవరు ఉన్నారనేది మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి. మేము ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఏవేవైతే మేము పొందుపరుచున్నామో ఒరిజినల్ కంప్లైంట్ అదైతే కాదు. ఒరిజినల్ కంప్లైంట్లు పెట్టిన అంశాలు చాలా వేరున్నాయి. మరి ఎందుకు పోలీసు వాళ్ళు ఎవరి ఒత్తిడి ఉండడంలో కంప్లైంట్ మార్చమని చెప్పారు అనేది కూడా మేము ఒకసారి పరిశీలిస్తాము. ఇంకేమైనా క్వశ్చన్స్ ఎవరైనా అడగదలుచుకుంటే కన్నా మనకు ఖచ్చితంగా మేడం ఆన్సర్ చేస్తారు. ఇదే ప్రెస్ క్లబ్ లో ఒక మహిళని ప్రాస్టిట్యూట్ కింద చిత్రీకరించడం దానిపైన కూడా కంప్లైంట్ ఫైల్ చేశారు. ఎవరు ఆ మహిళ ఎవరు? యా దట్స్ వాట్ నేను అదే అన్నాను కదా. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు ఆయన ఏవైతే అలిగేషన్స్ వేశాడో వాటి అలిగేషన్స్ అన్నిటి కూడా ఫస్ట్ మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము. ఇప్పుడు సబ్సీక్వెంట్గా మళ్ళీ మేము కంప్లైంట్ ఇస్తాం. ఆయన ఏవేవైతే ఇంకోటి మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే కిరణ్ రాయల్. ఎందుకంటే మార్ఫింగ్ ఎలా చేయొచ్చు, ఏ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన ఇక్కడ కూర్చోబెట్టి. మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఫోటోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, వీడియోలు ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, చిటికెలో నేను 2.1 ఎలా తయారు చేస్తాను, చిటికెలో నేను 3.1 ఎలా తయారు చేస్తాను అనేసి ఏ టెక్నాలజీ ఆవిడకి వాట్సాప్ మొబైల్ తప్ప ఏం వాడేది కాదు. మహా అంటే లేకపోతే ఆమె టీవీ చూసుకుంటే ఇంట్లో ఉండే లేడీ. ఇంత టెక్నాలజీ తెలిసిన కిరణ్ రాయల్ మార్ఫింగ్ చేస్తారు తప్ప నాకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రైమా ఫేసి మనకు ఈ మధ్యకాలంలో బిఎన్ఎస్ సెక్షన్లో 14 days టైం ఉంటే కూడా ఎఫ్ఐఆర్ కట్టేశారు అది మార్ఫింగ్ వీడియో అని చెప్పేసి. ఒక లేడీ విక్టిమ్ అయి ఉండి ఆ విక్టిమ్ ఉన్న లేడీని అసలు పరిశీలించకుండా ఆమెను అక్యూజ్ చేయడం అనేది మనకు అర్థం కాలేదు. ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఇందాక క్వశ్చన్ వేసారో మీరు, ఖచ్చితంగా మేము దాని మీద కూడా కంప్లైంట్ ఇప్పుడు ఈ రోజు మేము మొత్తం కంప్లైంట్ రెడీ చేసుకుంటాం. ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి, ఆయన ఏమేమి వీడియోస్లో అలిగేషన్స్ ఏమేమి చేస్తున్నారు, వాటి అన్నిటి మీద కూడా మేము కంప్లైంట్ అయితే చేయబోతున్నాం అండి డెఫినెట్గా. ఎస్ నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్ అండి? ఎనీ క్వశ్చన్స్? ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ అండి. సార్ మీరు డన్ క్యూ అంటే ఓకే రైటా? ఓకే ముందుగా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానికల్ మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరందరూ కోఆపరేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. మొట్టమొదటిగా మీ అందరికీ తెలిసిన విషయమే, లక్ష్మి గారి బాధితురాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఏంటి, ఒక వ్యక్తి పవర్ఫుల్ మ్యాన్ పవర్ని యూజ్ చేస్తే ఏ విధంగా మనము ఒక ఒంటరి మహిళ నష్టపోయారన్నదానికి ఇవాళ నిదర్శనం కూడా తీసుకోండి. ఓకేనా రైట్? ఇప్పుడు ఓకే హలో యా. సో ఇక్కడ మొదటిగా నేను లీగాలిటీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని నేను మాట్లాడతాను. తర్వాత రియల్ ఫ్యాక్ట్స్ ఏం జరిగాయి అనేది మేడం చెప్తారు మీకు. ఏదైతే మీరు అందరు చూస్తున్నారో జైపూర్ నుంచి పోలీసులు రావడం, మేడం కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ కంప్లైంట్ని పట్టించుకోకుండా ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేశారు. కాకపోతే అన్ని బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టున్నారు. లైఫ్ థ్రెట్ ఉందని చెప్తే కూడా బెయిలబుల్ అఫెన్సెస్ పెట్టి బెయిలబుల్ సెక్షన్స్ని పెట్టి కేసు రిజిస్టర్ చేయడం చూసాం. ఇక్కడ అన్యాయం జరిగిందనేది కూడా ఒక అంశం మనకుంది. అయితే జైపూర్ నుంచి పోలీసు వాళ్ళు ఏదైతే వచ్చారో ఈరోజు లక్ష్మి గారిని కిలాడి లేడీ అనే ట్యాగ్ లైన్ పెట్టేసి ఒక వ్యక్తి ఏ విధంగా ఈ రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసి తిరుపతి నుంచి ఒక తిరుపతి మహిళ ఇక్కడ తిరుపతిలో రాయలసీమలో
లేడీస్ అంటే చాలా గౌరవిస్తాం మనము. అలాంటి లేడీస్ని ఈరోజు ఎంత అవహేళనగా, ఎంత నీచంగా, ఎంత దుర్భాషలాడుతూ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాం. మనం దాన్ని సహిస్తూ కూడా కూర్చున్నాము. ఈరోజు ఫ్యాక్ట్స్ కూడా మాట్లాడతాం. జైపూర్కి సంబంధించిన కేసులో ఈవిడ కాదండి ముద్దాయి, దాంట్లో వేరే వాళ్ళు ముద్దాయిలు ఎవరు. ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన వ్యక్తులు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు అందరితోనూ ఇతను చేసే బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయన అకౌంట్లో వేయించుకోకుండా వీళ్ళకి తెలిసిన వాళ్ళ అకౌంట్స్లో వేయించడం అనేది కామన్గా జరిగిన అంశం. వాళ్ళ అకౌంట్లో నుంచి మేడం అకౌంట్కి డబ్బులు రావడం వల్ల ఆ పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో లేని పేరుని తర్వాత ఈవిడ పేరుని యాడ్ ఆన్ చేయడం అనేది జరిగింది. ఈ పేరుని యాడ్ ఆన్ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు అక్కడికి రావడానికి కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వ్యక్తులు కిరణ్ రాయల్ వెనకాల నుండి సపోర్ట్ చేసి ఈరోజు పోలీసు వాళ్ళు 24 గంటల్లో వచ్చి ఈవిడని సూపర్ ఉమెన్, మనం చూసాం సినిమాలలో వాడాం,